ఇంకా హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే ఇలా ఉన్నాము. ఫుల్ వర్షం కానీ ఫ్రెండ్స్, చూడండి పాలు తీయాలనే కష్టమైపోతుంది నాకు ఎన్నోళ్ళకు. నిన్న పొద్దు నుంచి స్టార్ట్ అయింది, రాత్రి కూడా అస్సలే తగ్గలేదు. గొడుగు తీసుకొని వచ్చి ఈడ ఒక్క బరిగుడు నీడ కట్టేసి, ఒక గేదె నీడ కట్టేసి, దాన్ని అయితే ఈడ కట్టేసి ఈ దూడదంది పాలు తీసేసినాను. ఇంకొక గెనువు నీడ కట్టేసినాను, పాలు తీయాలా. ఈ ఎనువు నాడ కట్టేసి వచ్చే లోపల చూడు ఆ గేదె తీసిన పాలన్నీ ఈడ పెట్టుకున్నా ఫ్రెండ్స్. నేల పాలు అయిపోయినాయి, 3 లీటర్ల పాలు. చూడండి నాకు కష్టం ఎంత ఉండదో ఏమో, నాకన్నా ఇంకా ఎక్కువ కష్టం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకైతే పొద్దుచ్చు ఒకటే పని ఇలా పెట్టుకున్నాను. కింద పెట్టుకునే స్థలం లేదని ఇలా పెట్టుకొని చూడండి గిన్నె కూడా బాల్ వేసేసింది. ఈ దూడ అయితే బాగా చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టాను. ఒకసారిగా మూత ఇలా తోసేసింది. చూడండి ఒక గేదె పాలన్నీ కింద పోయినాయి. అసలు దీన్ని ఏమనాలో అర్థం కాలేదు నాకు. ఆడాన్నో కట్టేసింటే నుంచి ఇడికొచ్చి మూత దొల్లిచ్చేసింది. చూడండి 3 లీటర్ల పాలు ఫ్రెండ్స్. వానకు వచ్చి ఆ ఒక గేదె నీడ కట్టేసుకొని, ఆ గేదె తర్వాత ఆ గేదెకి నీళ్ళు పోసి, ఆ గేదెని తొట్టుకాడ కట్టేసి, మళ్ళీ ఇంకొక దాన్ని ఇక్కడ కట్టేసుకునే దాన్ని దిద్దామని దాన్ని అలా అక్కడ కట్టేసుకునే లోపలే దూరంలోంచి రాదులే అనుకున్నాను. వచ్చామని దొల్లిచ్చేసింది. చూడండి ఈ నుంచి అయితే ఆడ వరకు చూడండి ఫ్రెండ్స్, వంక మాత్రం దొలిపినాయి. 3 లీటర్ల పాలు ఈరోజు అయితే నేల పాలు అయిపోయినాయి. పోనీలేని ఫ్రెండ్స్, నాకు ప్రాప్తం లేదు. ఈరోజు ఇక ఉదయం ఏమన్నా పాలు తాగాలనుకున్నది ఏమో తాగింది. పోనీ నేనైతే దాన్ని ఏం అనలేదు, అది నోరులేదు కదా అని. ఇంట్లో కూడా ఇంకా పిల్లలకి టిఫిన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. పాలు తీసుకొని వాటికి నీళ్ళు పెట్టేసి తర్వాత పోదాం అంటున్నా. ఎండాకాలం అయితే చేసుకోవడానికి బాగుంటుంది, వర్షాకాలం చేసేదే గ్రేట్ ఫ్రెండ్స్. వర్షాకాలం అస్సలు గేదెలు చేయాలంటే చాలా కష్టము, దానికి చాలా ఓపిక ఉండాలా. అదైతే దేవుడు నాకు ఎంతో ఇచ్చినాడు. కానీ నాకన్నా ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కొన్ని పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు నాకైతే నా పని నాకే సరిపోతుంది. ఇంకా నాకన్నా కూడా ఎక్కువ పని చేసి, ఎక్కువ గేదెలు సాకి, ఎక్కువ ఇంట్లో అంతా కూడా పడేవాళ్ళు ఉన్నారు. కానీ నా వరకు అయితే నాకు అదే సరిపోతుంది. ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అందరికీ కష్టమే కదా. ఇప్పుడు ఈ గేదెకి పాలు తీస్తాను. ఇంక ఈ గేదె పాలేను. ఈ గేదె పాలు అయితే ఈరోజు అన్నీ నేల పాలు అయిపోయినాయి. ఒక్క నిమిషం నేను ఆడే నిలబడుకొనే ఉన్నా. అది దీన్ని అడగట్టేద్దామని పోతే ఒక్కసారిగా మూత అట్లాగేసింది, గిన్నె బాళ్ళు పడిపోయింది. ఇంతసేపు వానకు చలికి వణుకుతా తీసి కూడా వేస్ట్ అయిపోయింది. పాలన్నీ ఒక గేదె పాలన్నీ పోయినాయి ఫ్రెండ్స్. నేను కష్టపడి తీసిన బాగా అన్నట్టు. ఈ వానకు ఎందుకో ఏది చేసినా కూడా చేతికి అనేది రాకుండా కష్టపడింది నిలబడతా ఉండే. ఈ వర్షానికి జామున్ ఫ్రెండ్స్, ఇది కానీ కూర్చే కొంచెం మెత్తగా ఉంటాయి, లేకపోతే లాగలేదు, ఎక్కువ ఉంటాయి. అందుకు ఎక్కువ డబ్బాలు పెట్టుకుంటాను. ఒకదాన్ని ఎడ్జిస్ట్ కట్టేసుకొని 2 రేట్లు నుండి చచ్చినాయి, లేకపోతే అసలు తీయలేము రేట్లు లేకపోతే. ఇది ఫ్రెండ్స్ మా కష్టం. వాళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా చేయాలా. కానీ మాకన్నా ఇంకా ఎక్కువ పడేవాళ్ళు కూడా ఉంటారు. కానీ పొద్దున్నే 5కి లేస్తే ఇంట్లో చేసుకొని పాలు తీసుకొని మళ్ళీ చెనికాడికి పోయి మళ్ళీ వచ్చి ఇంట్లో చేసుకొని మా టైం ఆడికి సరిపోతుంది. కష్టం లేదు, నాకే అది ఎక్కువ పనిగా అనిపిస్తుంది. నాకన్నా కూడా ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారు. కానీ వర్షానికి అయితే గేదెలు చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. చేయాలంటే ఒక్క నీరు ఉండాలా, చేయలేము. చూడండి ఇప్పుడు తీసిన అది అనవసరంగా దూడన్నీ లాగేసింది. 3 లీటర్ల పాలన్నీ అనవసరంగా వేస్తుంది. ఒక్క సెకండే మూత లాగేసింది. అది ఆడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, ఎండగా వచ్చి ఆడైనా పెట్టుకుంటా. ఆ గిన్నె పెట్టుకొని డబ్బా మీద అలా పెట్టినా కూడా అది వీలేదు. దీని అయితే కొంచెం గట్టిగా ఉంటాయి, లాగాలంటే కష్టం అవుతుంది. ఆ గేదెకి అయితే బాగా మెత్తగా ఈజీగా తీసుకోవచ్చు. దీనికి ఇది తెలుసుద్ది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి. చెట్టు కింద కట్టేసినాము, ఆకంతా పడింది. ఒకే చేతితో తీయలేదు తెలిసింది పాలు. చేతులు మార్చుకుంటూ ఉంటాను, ఏళ్ళు నొప్పులు వస్తాయి. ఒకే చేతితో అయితే తీయలేదు. నిమిషానికి ఒకసారి చేతులు మార్చుకుంటూ తీయాలి పాలు. పాలు తీసేసి గేదెకి నీళ్ళు పెట్టేసి పోయి పిల్లలకి టిఫిన్ చేసి పెట్టి మనం తర్వాత చేసుకున్నాం అనుకున్నాను.
ఎంతో కొట్ట వాళ్ళకి ఇచ్చి అవి నాకేం డబ్బులు బాగా కానీ అనవసరంగా పాలన్నీ బయట ఒక గేదె పాలు మొత్తం పోయింది. ఈ పాలు తీయాలన్నా ఎంత కష్టమో, ఈ దుక్కుడు పాలు తీయాలంటే. వర్షం అయితే పక్కనే ఉండదు. నిన్న కూడా 8 12కే వచ్చేసినాయి. ఈరోజు కూడా ఎవరు ఒంట్లో తోలుకోమారేమో, ఎవరు గేదెలోనే తోలుకోవాలి. రోజు గుడి వీధుల్లో పట్టుకుంటే వల్ల నెట్టుకుంటాను. పెరువన్నా నింటే పడిందానికి మళ్ళీ మడినే నాటుకోవచ్చు. ఎంత స్పీడ్గా విన్నా కూడా నాకైతే హాఫ్ పడుతుంది. మీకు వర్షం పడుతుంది ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు? మా పని ఇది. దానికైతే తీసినా కానీ అన్నీ వేసేది. ఎంత టైం పడుతుంది దానికి తెలిసి ఒక అర్ధ పాలు చేయాలంటే. అలా చేసి ఈరోజు అన్నీ నేను జల్లి చేసి రొచ్చికి, ఈ బుడ్డకి రొచ్చికి మా ఆయన అయితే దొడ్లేకి అడుగు పెట్టమనే పెట్టడు. పాలు పెరిగైతే తింటాడు కానీ కలిసి వాటిని కట్టయింది కానీ దొడ్లేకి రమ్మనే కూడా రాడు. ఆయన అయితే ఎప్పుడు ఏం చేయించుకుంటున్నాడు. ఎప్పుడైనా తప్ప తెచ్చిందంటే తెచ్చేస్తాడు. అది నేను గడ్డికి పోతే అది కూడా రాడు. ఆయన అయితే ఎనవరు అంటే ఆయనకి ఏం చేయడు. చేయడానికి తాగేదానికి తప్ప దొడ్లేకి అడుగు పెట్టమనే పెట్టడు. అన్నీ ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటాను. నేను కూడా ఈరోజు చూడండి ఎంత టైం పట్టిందో పాలు తీసుకునేటప్పుడు. ఆ గేదె పాలు కూడా దీని నిండా ఇచ్చింది ఫ్రెండ్స్, అన్నీ దొరికిచ్చేసింది. కూడా ఇట్టే పెట్టుకున్నాను. అప్పుడు కూడా కింద డబ్బా పెట్టుకొని ప్లేస్ పెట్టుకొని ఇట్టే పెట్టుకున్నాను. అట్టే పెట్టుకొని దాన్ని కటింగ్ పోయినా అవును ఒకసారి అదే లాగుతుంది ముక్కు. ఇదే దొరికింది. ఇది